విశాఖ నార్త్ అసెంబ్లీ సెగ్మెంట్ లో రాజుల మధ్య రాజకీయం రాజుకుంది. కేకే రాజు వర్సెస్ విష్ణుకుమార్ రాజుగా పరిస్థితి ఏర్పడింది. వైసీపీ అభ్యర్థిగా కేకే రాజు పేరు దాదాపుగా ఖరారైంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరింది. విశాఖ నార్త్ బీజేపీకి కేటాయించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీకి కేటాయిస్తే ఇక్కడి నుంచి విష్ణుకుమార్ రాజు పేరు ఫైనల్ అవుతుంది. దీంతో ఇద్దరు రాజుల మధ్య రాజకీయ పోరు తప్పేలా లేదు అనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో విశాఖ నార్త్ రాజు ఎవరో అన్న చర్చ మొదలైంది. ఉత్తర నియోజకవర్గం చాలా విభిన్నంగా ఉంటుంది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ నియోజకవర్గంలో 2 లక్షలకు పైగా ఓటర్లున్నారు. అత్యంత ధనిక వర్గ ఓటర్లు ఉన్న నియోజకవర్గం కూడా ఇదే. వ్యాపార వర్గాలు, వలస ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతం. కాపు, వెలమ, కమ్మ, క్షత్రియ, మైనారిటీ సామాజిక వర్గాలున్నాయి. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున గంటా శ్రీనివాసరావు పోటీ చేసి గెలుపొందారు. అయితే వచ్చే ఎన్నికల్లో మళ్లీ రాజుల మధ్య రాజకీయ యుద్ధం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014లో బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేసి గెలుపొందారు. 2019లో వైసీపీ నుంచి కేకే రాజు టీడీపీ అభ్యర్థి గంటపై పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో క్రియాశీలక నేతగా పనిచేస్తున్నారు. దీంతో కేకే రాజుకు వైసీపీ టికెట్ దాదాపు ఖాయమైనట్టేనని పార్టీ వర్గాలు చెబుతున్నారు. ప్రస్తుతం పొత్తుల నేపథ్యంలో కేకే రాజుకు ఇక్కడ ప్రత్యర్థులు ఎవరన్న అంశంపై కొంత ఆసక్తి నెలకొంది. పొత్తు నేపథ్యంలో బీజేపీ అడిగే అసెంబ్లీ స్థానం విశాఖ నార్త్. ఈ నియోజకవర్గంలో బీజేపీ ఓటు బ్యాంకు ఎక్కువగానే ఉంది. 2014 ఎన్నికల్లో విష్ణుకుమార్ రాజు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సేవలందించారు. అదే టైంలో ఎంపీగా కంబంపాటి హరిబాబు కూడా బీజేపీ నుంచి ఉండటంతో ఈ నియోజకవర్గం అభివృద్ది పనులు బానే చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీకి పట్టున్న ప్రాంతంగా విశాఖ నార్త్ నియోజకవర్గానికి పేరుంది. దీంతో దాదాపు తనకే సీటు లభిస్తుందన్న ధీమాతో విష్ణుకుమార్ రాజు ప్రచారం. విశాఖ నార్త్ నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికీ కేకే రాజు ఈ ప్రాంతంపై పట్టు పెంచుకున్నారు. ఒకవేళ ఇద్దరు రాజుల మధ్య యుద్ధం తప్పదు అనే పరిస్థితి వస్తే అప్పుడు ఈక్వేషన్స్ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగిలిన సామాజిక వర్గాలు తమను పట్టించుకోవటం లేదనే స్వరం కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఇరు పార్టీల నేతలు సామాజిక వర్గ సమీకరణాలు చేస్తున్నాయి. కేకే రాజు వైసీపీ పార్టీ నుంచి పోటీకి నిలుస్తూ గత ఎన్నికల టైం నుంచి కూడా ప్రజలతో మమేకమయ్యారు. అసలు నార్త్ లో ఎమ్మెల్యేల కంటే కేకేకి ఎక్కువ క్రేజ్ ఉంది అనే పబ్లిక్ టాక్ ఉంది. మరోవైపు విష్ణుకుమార్ రాజు మాస్ లీడర్ కాకపోయినా సాయం అడిగిన వారికి కాదు అనకుండా పనిచేస్తారన్న పేరుంది. దీంతో ఇద్దరి మధ్య ఆసక్తికర పోటీ నెలకొనే ఒకవేళ పొత్తులో ఇక్కడ బీజేపీకి సీటు కన్ఫర్మ్ కాకపోతే ఎవరు పోటీ చేస్తారు అనే ఆసక్తి నెలకొంది. టీడీపీ, జనసేన నుంచి కొన్ని పేర్లు వినిపిస్తున్నా అవి రాజకీయ ఊహాగానాలు మాత్రమే. సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ వేరే నియోజకవర్గానికి మారిపోవటం ఖాయం. దీంతో ఏ సామాజిక వర్గం నేత అయితే ఇక్కడ విజయం సాధిస్తారన్న అంశంపై పార్టీల నేతలు కసరత్తులు చేస్తున్నారు.